మహిరాజ్ మేడం పైసలు ఇస్తేనే సెటిల్మెంట్ చేస్తుందని ఉంది ఒకటి. మీరు పైసలు తీసుకొని చేస్తారా, పైసలు తీసుకోకుండా చేస్తారా? నడిబాదల కూర్చొని చేస్తా సెటిల్మెంట్. 4 కోట్ల మంది ఎప్పుడు చేయనండి. ఓపెన్ ఏదున్నా నేను నడి రోడ్డు మీదనా? హాయ్ హలో నమస్తే, నేను మీ రాకీ భాయ్. వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో చాలామంది రౌడీ షీటర్లని సెటిల్మెంట్ చేసేటప్పుడు చూసాం కదా, కానీ ఒక లేడీ డాన్ సెటిల్మెంట్ చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా. సో ఆమె ఎవరో కాదు, గౌడ్సాని అంటారు, లేకపోతే దొరసాని అంటారు, వాళ్ళకి ఇష్టం ఉన్న పేర్లతో ఆవిడని పిలుస్తారు. ఆవిడ ఎవరో కాదు, మహిరాజ్ యాదవ్. ఆవిడ ఇవాళ మన స్టూడియోకి రావడం జరిగింది. అలానే ఆవిడతో పాటు వెన్నెంకే ఉండి ఆవిడతో పాటు సపోర్ట్గా ఉండే అండ్ సునీత గౌడ్ గారు కూడా మన స్టూడియోకి రావడం జరిగింది. సో వీళ్ళు ఎలాంటి సెటిల్మెంట్లు చేస్తారు, ఎలాంటి ప్రజాసేవ చేస్తారు, జనాలకి వీళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే, ఎలా ఉన్నారు మేడం? సూపర్ బాగున్నాను బాబాయ్. ఇప్పుడు మిమ్మల్ని డాన్ అనాలా, దొరసాని అనాలా, లేకపోతే ఇన్ని పేర్లు పెట్టుకుంటే ఏ పేరు పెట్టి పిలవాలో కూడా అర్థం కాదు మాకు. లేడీ డాన్ అంటారు, దొరసాని అంటారు, బస్తీ దొరసాని అంటారు. సో చాలా పేర్లు ఉన్నాయి. ఎస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను. ఓకే. సో సునీత గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఓకే మేడం, మీరు చాలా క్యూట్గా, చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు. మీరు నిజంగా సెటిల్మెంట్లోకి వెళ్తారా అసలు? ఖచ్చితంగా వెళ్తానండి. ఇన్నోసెంట్ అని అందరూ అనుకుంటారు, కానీ బరిలో దిగిన తర్వాత సునీత అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే. బర్రెలక్కని కూడా అలానే అనుకున్నారు. ఏదో నార్మల్గా ఒక పిల్ల బర్రెల దగ్గర ఏదో చిన్న వీడియోలు చేసుకుంటూ ఉందండి, కానీ వచ్చి ఒక 2 రాష్ట్రాలని ఇట్లా తన వైపు తిప్పుకుంది. సో ఆ టైప్ మీరు అనమాట. అంతే అండి. సో ఎలా ఉన్నారు మేడం? అనుకోండి. ఓకే, ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? బాగున్నానండి. గ్రేట్ డూయింగ్. ఓకే. అంటే నేను ఎందుకు అన్నాను అంటే ఇన్నోసెంట్ అండ్ క్యూట్నెస్ అని, అంటే మీరు ఉండడం అలా ఉన్నారు, హైట్లో కానీ లేకపోతే ఆ ఫేస్లో కానీ. ఇప్పుడు ఆ డాన్ అంటే డాన్ లాగా ఉంది, ఏజ్లో కానీ పర్సనాలిటీలో కానీ ఆ ముఖంలో గంభీరంగా కానీ ఆవిడ ఉంది. సో మీరు అపియరెన్స్ చూసి ఎవరు అంచనా వేసుకోవద్దండి. అపియరెన్స్ తగ్గట్టు ఉండదు, మాట తీరు, మనం ఫైట్ చేసే విధానం బట్టి ఎవరైనా సరే తను ప్రూవ్ చేసుకుంటారు, లాజిక్ గా వెళ్తారు అనమాట. అంతే. సో పాయింట్స్ అని విని అక్కడ ఏ పాయింట్ మనం యూజ్ చేయాలి అంటే కత్తి పక్కన కలం ఎట్లా ఉంటుందో మేము ఇద్దరం అంతే. ఇప్పుడు కత్తి ఎవరు, కలం ఎవరు? తన కత్తి, నేను కలం. ఓకే, నువ్వు కలంతో కొడతావు, ఆమె కత్తితో కొడుతుంది. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏంది అసలు? మా ఇద్దరు ఫ్రెండ్షిప్ మేము అనుకోకుండా ఒక దగ్గర కలిసామండి. ఓకే. ఒక వెంచర్ చూడడానికి వెళ్ళాము. అక్కడ ఏంటి అనేది అక్కడ వెళ్ళిన తర్వాత యాక్చువల్ గా నేను వర్క్ చేసుకునేదాన్ని, ప్రైవేట్ కంపెనీస్ లో వర్క్ చేసేదాన్ని, యాజ్ సెంటర్ మేనేజర్ అండ్ HR గా కూడా వర్క్ చేశా. తర్వాత సరే జాబ్ మానేసి ఇంట్లో ఉన్న టైంలో నా ఒక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ తను ఒక ప్రాపర్టీస్ లో ఉండు, నువ్వు ఇలా చూసుకో అనేసి, బాగుంటుంది, చాలా ఏం చేస్తున్నారు అని రియల్ ఎస్టేట్ వైపు వచ్చేసి అని నా రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళింది. అక్కడ పరిచయం వెళ్ళిన తర్వాత తన పరిచయం, తనని అలాగే చూస్తా ఉన్నాను, తన బిహేవియర్, తన మాట్లాడే విధానం అంతా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. బాగా నచ్చింది నాకు. అక్కడ పడిపోయారా మీరు? వెళ్ళి పలకరించాను, ఇంకా చాలా నచ్చింది అనమాట. ఇలాంటి ఒక లేడీ డాన్ తోనే తిరగాలని ఫిక్స్ అయ్యారు. అప్పటి వరకు తను డాన్ అని నాకు తెలియదు కదా, జస్ట్ ఒక మనిషి, తను ఒక వ్యక్తి అక్కడ కనిపించింది నాకు. తననే చూస్తున్నాను, తన బిహేవియర్, తను మాట్లాడే విధానం, అందరినీ కలుపుకోవడం చూసి వెళ్ళి నేనే పలకరించా, హాయ్ అండి అని చెప్పేసి. అక్కడ నుంచి అలా స్టార్ట్ అయింది ఇంకా మా జర్నీ. మ్యామ్, సో ఈవిడతో మీకు ఎలాంటి సంబంధం ఉంది? ఆవిడ మీతో ఎలా ఉంటుంది? ఇప్పుడు మాట్లాడిన విధంగానే సపోర్టబుల్గా ఉంటుందా, లేకపోతే అండ్ ఇంకా ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు 100 మంది మిత్రులు ఉండడం గొప్ప కదండి. ఇప్పుడు మనకు షోల్డర్ అయ్యి నేను ఉన్నాను, నీ వెంట నడవడానికి అని ఉండేవాళ్ళు ఒకరు కావాలి. మీ రైట్ హ్యాండ్ లాగా. సో తను నాకు రైట్ హ్యాండ్. ఖచ్చితంగా తను నాతో పాటు ఎలాంటి ఇష్యూ అర్ధరాత్రి పిలిచినా వచ్చేస్తుంది. ఒక సమస్య ఉందంటే చాలా వరకు టీమ్స్ కూడా మెయింటైన్ చేశాను నేను అంతకుముందు. అసలు నాకు అర్థం కాదు, మీరు ఈ సెటిల్మెంట్లు చేయాలని మీకు ఎప్పటి నుంచి అనిపించింది అసలు? అంటే మా నాన్న పైల్వానిజం మా బ్లడ్ లో ఉంది యాక్చువల్గా. ఏం చేసేవారు మీ నాన్న? నాన్న మిల్క్ డైరీ ఫార్మ్ బిజినెస్ ఉంది డాడీది. మనకు ఫస్ట్ నుంచి యాదవులు అంటే కామన్ గా మనకు ఉంటాయి కచేరీలు అనేది యాదవ్స్ ఎప్పటి నుంచో తరతరాల నుంచో ఉంది. అది మనం పుట్టిన మన బ్లడ్ లోనే ఉంటది, భయపడదు. సో ఇన్బిల్ట్ అది. సో అది డాడీ నుంచి మాకు వచ్చింది. డాడీ దగ్గర ఏ సమస్య ఉన్నా ఎక్కడెక్కడ నుంచి వచ్చి డాడీ దగ్గరకి సమస్యలు చెప్పుకొని. మీ డాడీ పేరు? డాడీని సత్యనారాయణ అంటారు, సత్తన్న అంటారు. సత్తన్న. సత్యనారాయణ. ఎక్కడ మీ ప్రాపర్ అసలు? మొత్తం మనది హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ? సత్యపైల్వాన్ అంటారు డాడీని యాక్చువల్గా. సత్యపైల్వాన్. ఎక్కడ మీరు ఉండేది అసలు? మీ అంటే మీరు పుట్టింది కానీ అదంతా అంతా హైదరాబాద్ అండి. ఎక్కడ? పుట్టింది నల్గొండ. భర్త అంటే మమ్మీ వాళ్ళది అక్కడ నల్గొండ. నాన్న వచ్చేసి కవారిగూడ.
మీరు ఇక్కడ కవాడిగూడలో సెట్ అయ్యారా? అంటే నాన్న అక్కడే ఉంటాడు, మా నాన్నమ్మ వాళ్ళది ఇక్కడే, అమ్మది నల్గొండ కాబట్టి నేను నల్గొండలో నాది బర్త్ ప్లేస్. మీరు పుట్టి పెరిగింది అంతే ఇక్కడ? అంతే ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఏ ఏరియా? కవాడిగూడ మొత్తం పుట్టి పెరిగిందంతా అంతా అక్కడే, మీ అడ్డ కవాడిగూడ అంతే మాస్ ఏరియా. ఎప్పుడు మీకు నాన్న బాధ్యత మీకు తీసుకోవాలి అనిపించింది? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు? అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఒక 8-9 ఇయర్స్ 10 ఇయర్స్ ఆ టైంలో నాకు అంటే పూర్తిగా నాలెడ్జ్ టైంలో నాన్న దగ్గరికి చాలామంది బస్తీ వాళ్ళు కానీ ఎక్కడెక్కడి నుంచి కానీ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవాళ్ళు. నాన్న చాలామంది విడిపోయే సంబంధాలు కలిపేటోడు, చాలామంది నాన్న చేతుల మీద మ్యారేజెస్ చేసిండు. సో అట్లా నాన్న హెల్ప్ఫుల్ నేచర్ కానీ నాన్నది అది పైల్వానిజము, ఆ సెటిల్మెంట్స్ తీరు నేను విండో నుంచి కూడా కొన్ని చూసేదాన్ని అనమాట. నేను అయితే ఇట్లా అవ్వాలి అంటే నేను అబ్బాయిగానే ఫీల్ అయ్యేదాన్ని, నేను అమ్మాయికి ఎప్పుడు ఫీల్ కాలేదు. చిన్నప్పుడు ఎప్పుడు గాజులు వేసుకునేదాన్ని, మమ్మీ ఎప్పుడు పట్లంగా గాజులు అంటది, అవి నాకు ఎప్పుడు నచ్చకపోతుండే అనమాట. ఒక మొగరాయిలానే వెళ్ళిన నేను. ఇప్పుడు ఏదో జస్ట్ సమాజం కోసం ఈ అట్మాస్ఫియర్ అంతే, అంటే సాంప్రదాయం. మామూలుగా అయితే ఎప్పుడు మీరు ఒక మగవాడు ఎట్లా ఉంటాడో అట్లా ఉండాలనిపిస్తుంది. గుమ్మం దాటితే నేను అమ్మాయిని మర్చిపోతాను నా లాంగ్వేజ్ పరంగా కానీ. ఎందుకంటే మనం చేయాలంటే మాస్క్ అనే చేయాలి. కొన్ని అన్యాయం జరిగిన చోట మనం మాస్క్ వెళ్తేనే అది న్యాయం జరుగుతుంది. మహేరాజ్ మేడం ఎమ్మడ ఎంతమంది బాడీ గార్డ్స్ ఉంటారు? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఎలా? మీరు ఎక్కడికైనా వెళ్తే ఎంతమంది వెళ్తారు? మామూలుగా అయితే టీం పరంగా 30 మెంబర్స్ దాకా వెళ్తునే వాళ్ళం మేము. ఎప్పుడు ఎన్ని రోజుల కింద? ఎన్ని రోజుల కింద కాదు, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. నేను రీసెంట్గా వినేది ఏంటంటే మహిరాజ్ మేడం ఎమ్మరా ఓన్లీ ఇప్పుడు జనాలు ఎవరు రావట్లేదు, సో ఆవిడ ఒక్కటే వెళ్తుంది. దానికి కారణం? ఒక్కతే వెళ్తుంది కాదు, మా టీం మెంబర్స్ ఒక 6 మెంబర్స్ ఉన్నాం మేము ఆల్మోస్ట్. అయితే సెటిల్మెంట్కి వెళ్ళాలంటే అమ్ముడు పోవద్దండి. చాలా మంది అమ్ముడు పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనతోనే ఉండి ఆపోజిషన్ పార్టీ దగ్గర అమౌంట్ తీసుకొని మన అన్ని కూడా లీక్ చేయడం, నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నానని చెప్పడం, ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. వాళ్ళు రాంగ్ వేలో వెళ్ళినా అమ్ముడు పోయినా ఏమయ్యేది మళ్ళీ మహిరాజే. డబ్బులు సంపాదించుకోవడం, రాంగ్ వేలో వెళ్ళి సెటిల్ అవ్వడం వాళ్ళ అవుతాయి. పేరు అనేది నాకు పోతుంది కదా, మెయిన్ పరువు. ఆ పరువు అనే కాన్సెప్ట్ తోనే అక్కడ ఆగిపోయి నేను ఎక్కువ ఏం డబ్బులు సంపాదించుకోలేదు. మినిమం కేసుకి పరంగా ఎంత ఉంటుందో అంతవరకు లిమిటెడే మనం తీసుకునేది కూడా. అది మనం అయితేనే చేస్తాం, ఖచ్చితంగా అవుతుందన్న మొహం మీదే చెప్పేస్తాం. అంటే మహిరాజ్ మేడం పైసలు ఇస్తేనే సెటిల్మెంట్ చేస్తుందని ఉంది ఒకటి. మీరు పైసలు తీసుకొని చేస్తారా, పైసలు తీసుకోకుండా చేస్తారా? పైసలు ఇస్తే చేస్తారని కాదండి, ఏదైనా సరే సర్వీస్ ఓరియంటెడ్లోనే ఉన్నాం మేము, సర్వీస్ చేయడానికి ఉన్నాం. కానీ మినిమల్ ఛార్జెస్ అనేది ఉంటుంది, నామినల్ ఛార్జెస్ అనేది ఖచ్చితంగా కదా. ఇప్పుడు మేము వెళ్తూ ఉంటాం, క్యాబ్ ఛార్జెస్ ఉంటాయి, టీం అంతా వెళ్తున్నాము, ఒకరొక చోట అందరూ ఒకేసారి రావాలంటే కుదరదు కదా. సో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇప్పుడు అపోజిషన్ ఏ పార్టీకి వెళ్ళాలి, బి పార్టీకి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేయడానికి ట్రావెల్ అలవెన్స్ అనేది ఉండాలి కదా ఖచ్చితంగా. సో అలా ఆ చార్జెస్, నామినల్ చార్జెస్ మాత్రం తీసుకుంటుంటాం. మీకు ఇన్కమ్ సోర్స్ లేదని ఈ దందాన్ని ఎంచుకున్నారా? ఇన్కమ్ సోర్స్ లేదని కాదు, ఇన్కమ్ సోర్స్ అని కాకుండా అసలు సెటిల్మెంట్ అనేది యాక్చువల్ గా ఆల్రెడీ వెల్ సెటిల్ అయిన పర్సన్స్ లేకపోతే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే చేస్తారు ఇది. ఎందుకంటే బీద వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాల్సి వస్తుంది. సో మరి మీరు మినిమం ఛార్జెస్ అనేది ఛార్జ్ చేస్తామంటే మరి బీద వాళ్ళు మన దగ్గరికి ఎలా వస్తారు, మనల్ని ఎట్లా అప్రోచ్ అవుతారు? ఎట్లా అప్రోచ్ అవుతారు? ఈ సెటిల్మెంట్స్ లో ఉన్న కొంచెం అమౌంట్ మేము బీద వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వస్తుందండి. ఖచ్చితంగా మీరు కావాలంటే కనుక్కోండి, ఎవరన్నా కాలిన వాళ్ళు కానీ ఏదన్నా ఇష్యూ ఉన్నా, చాలా బీద పరిస్థితిలో ఉన్నా మేము వాళ్ళకి చదువు చేయించడం కానీ, డెలివరీ చేయించడం కానీ ఇట్లాంటివి మేము చేయించడం. సర్వీస్ ఓరియంటెడే మేము. మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవన్నీ ఖర్చుల దగ్గర ఎంత మిగిలిందో చూసుకొని దాంట్లో మేము సర్వీస్ చేస్తూ ఉంటాం. ఎలాంటి సెటిల్మెంట్లు చేస్తుంటారు మేడం మీరు? ఫ్యామిలీకి సంబంధించిన ఒకటి డౌరీ కేసెస్, ఒకటి ఇంకొకటి లేడీస్ వాళ్ళే ఎవరైనా భూములు కబ్జా చేసిన వీడియో లేడీస్ కోసం ఫైట్, అన్ని మొత్తం ఉమెన్స్ కోసం ఎలాంటి ఫైట్ అయినా మేము ఇక్కడ ఏ రాత్రి వెళ్తామండి. టైం సెన్స్ అనేది చూసుకోం. మేడం మాకు ఇట్లా ఆపద ఉంది అంటే బయలుదేరి వెళ్ళిపోతాం మేము, వెనక ముందు ఆలోచించాం. బయలుదేరి వెళ్ళిపోతారంటే మీ ఇద్దరు వెళ్ళిపోతారా? మా టీం ఉందండి 6 మెంబర్స్. వాళ్ళు అక్కడ నుంచి వస్తారు, మేము ఇక్కడ నుంచి వెళ్తాం. ఓకే, ఎలా వెళ్తారు మీరు మామూలుగా వెళ్తే? ఇప్పుడు నేను చేసేది 15 ఇయర్స్ నుంచి సర్వీస్ అండి. నేను పెద్ద వెల్ సెటిల్ కాదే, మీరు ఇప్పుడు చూసుకోవచ్చు. నాది చిన్న హౌస్ ఉంది, నో కార్, అసలు వెహికల్ లేదు మాకు. ఇప్పుడు క్యాబ్ లోనే వెళ్తాం మేము. ఓకే, ఎక్కడికి వెళ్ళినా కూడా క్యాబ్ లోనే వెళ్తాం మేము. సో అలాంటప్పుడు మినిమం చార్జెస్ అనేది కామన్ గా ఉంటాయి మరి ఖచ్చితంగా కదండి. ఇప్పుడు మేము సెటిల్మెంట్ మేము దిగుతే ఖచ్చితంగా సక్సెస్ అనే అంటాం మేము, ఆ నమ్మకంతో దిగుతాం మేము. సో ఏం సంపాదించారు మీరు సెటిల్మెంట్ చేసి ఇప్పటి వరకు? అంటే మేము సంపాదించడానికి ఎప్పుడు దిగలేదు. సంపాదించాలంటే దునియా బిజినెస్లోనే మనం చేయాలంటే, నాకు కూడా ముందు బోటిక్ ఉండేది, చాలా బిజినెస్ ఓరియంటెడ్ నేను ఉన్నాను. కాకపోతే సమాజంలో ఒక సోల్జర్ చాలా అవసరం అండి. మనకు ఎందుకులే అంటే మాత్రం ఎన్నో ఘోరాలు జరుగుతాయి. నా కళ్ళ ముందు జరిగే ఘోరంకి నేను వాదించడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా. ఆ వాదనలోనే
చిన్నప్పుడు స్కూల్లో కూడా అనేవాళ్ళు, అరే మైక్ చెప్తా నేను, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతారు టీచింగ్ చేస్తే మైక్ చెప్తా. స్కూల్ కాలేజ్లో కూడా ఇట్లా నా పేరు తీసేవాళ్ళు. స్కూల్లో కూడా నేను నా పేరు చెప్తే అక్కడ అయిపోయాడు. అక్కడ నుంచి నాకు ఏమనిపించింది అంటే, అరే నా పేరు చెప్తేనే ఇట్లా ఫైటింగ్స్ ఇట్లా అన్నీ అయిపోతున్నాయి, మనం ఒకరికి హెల్ప్ అవుతున్నాము అని అక్కడ నుంచి ఏంటంటే ఏదైనా మైక్ చెప్తే అయిపోతుంది అనే ధీమా నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను కల్పించడం జరిగింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుంచే మనకి చిన్నప్పుడు ఏదో సంపాదించాలనే మైండ్ సెట్ ఉండదు, కానీ నాది ఇది చిన్నప్పటి నుంచే ఉంది. అంటే సమాజానికి ఒక సోల్జర్గా ఉండిపోవాలనుకున్నాను, ఒక సోల్జర్గా ఉన్నాను. అంటే కుటుంబమా, ఇప్పుడు సమాజమా సంసారమా అంటే నేను ఎంచుకున్న సమాజమే అండి. మీరు కావాలంటే నా కోసం ఎంక్వైరీ కూడా చేయొచ్చు. నేను అదే అడగబోతున్నా. సో ఇలా లేడీ డాన్గా ఉండే ఒక మహిరాజ్కి ఎలాంటి భర్త వస్తే బాగుంటుందని మీరు అనుకున్నారా, లేకపోతే నాకు కూడా ఇలాంటి ఒక పైల్వానే కావాలని అనుకున్నారా మీరు మ్యారేజ్ చేసుకునే ముందు? అంటే ఉంటే మాత్రం నాలాగా పైల్వానిజం, నాతో పాటు సపోర్ట్ చేసే వ్యక్తి కావాలి అనుకున్నాను. మాస్గానే ఉండాలనుకున్నాను. ఒక సింహంకి ఇంకో సింహమే జోడిస్తే బాగుంటుందండి. ఎలాంటి సింహం దొరికారు మీరు మీకు? అంటే అంత ఏం సపోర్ట్ లేదు నాకు, ఫ్యామిలీ సపోర్ట్ అయితే లేదు. కాకపోతే మా ఫ్యామిలీ ఆబ్వియస్లీ మీరు బాధపడడానికి ఏమీ దీంట్లో అదేం లేదు. ఎందుకంటే ఇలాంటి దందాలు చేస్తుంటే ఏ ఫ్యామిలీ సపోర్ట్ చేయడు, దట్టు హస్బెండ్ అయితే ఎందుకు అసలు సపోర్ట్ చేయడు. ఎందుకు అంటే మ్యామ్, మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, అక్కడ ఎవరైనా అటాక్ చేయొచ్చు, లేకపోతే మనకి ఎవరైనా రివర్స్ కావచ్చు. మనం ముందుకు సమాజం చేయడానికి వెళ్తాం కానీ పడని వాళ్ళు సో ఎక్కడో అక్కడ మనల్ని అటాక్ చేస్తారు, మా వైఫ్కి ఏమన్నా అవ్వద్దని కూడా వాళ్ళు అనుకుంటారు. సో తప్పుగానే ఏమనుకోకండి, కానీ సపోర్ట్ చేసేది అంత దొరకడం అంటే ఇంకా అదృష్టం అది. సో ఎలా ఉంది మీ ఇంట్లో మీకు సపోర్ట్ ఎలా ఉంది? ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే నేను ఒక లేడీ డాన్గా నేమ్ సంపాదించుకున్నాను, ఎవరు పిలిచినా వెళ్ళిపోతాను, ఏ ఆపద ఉందన్నా ఏ టైం అని వెళ్ళిపోతాను నేను. కానీ మా ఫ్యామిలీలో యాదవ్స్ ఏంటంటే ఆడవాళ్ళు గుమ్మం దాటొద్దు. కట్టుబాట్లు మాకు ఉంటాయి, మా యాదవ్స్లో చాలా కట్టుబాట్లు పాత వాళ్ళ ఉన్నాయి. ఆర్థడాక్స్ ఫ్యామిలీ మాది, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్లు ఎప్పుడు నేను పాటించను, కానీ సాంప్రదాయం అయితే పాటిస్తాను. సాంప్రదాయం ముఖ్యమంటారు. నా కట్టు బొట్టు ఏనాడు కూడా మా మమ్మీ డాడీని దాటిపోలేదు. నేను ఎక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసు, అలాగే ఉన్నాను. కాకపోతే నేను ఒక ఫైటర్ని, దానికోసమే పుట్టుంటాను కాబట్టి నా ఊపిరినంత కాలం సమాజం కోసం ఎలాంటి ఇష్యూనే ఫైట్ చేస్తానండి. మీ సంఘం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది అసలు? అంటే ఆడవారినే బయటికి రానియకుండా ఉండే అంత స్ట్రిక్ట్ సంఘంలో నుంచి మీరు ఆడపులిగా బయటకు వచ్చారు. సో ఇలాంటి ఆడపులికి బయట నుంచి ఉండే, అంటే మీకు బయట ఉండే మన సంఘం వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అసలు? ఎక్కడన్నా మీకు సపోర్ట్ చేస్తుంటారా? చాలా మంది ఒక ఆడపడుచులాగా ఎన్నో సంఘాలు మేడం రండి అని చెప్పి అంటే మీ సంఘంలో మా సంఘంలో ఆడవాళ్ళకి బాగా సపోర్ట్. కాకపోతే ఆడవాళ్ళు అనేది చాలా తక్కువ ఉంది టీము, ఆడవాళ్ళు కూడా రావాలి. మీరు కోరుకునేది అదే, యాదవ్ల నుంచి ఓన్లీ చాలా మంది, ఇప్పుడు యాదవ్లు అంటే మీకు చాలా మంది పెద్ద పెద్ద పైల్వాన్లు ఉన్నారు యాదవ్లలో చాలా మంది. హైదరాబాద్లో అంటే యాదవ్లదే ఎక్కువ ఉంటుంది, యాదవ్లు. నేను మల్లన్న భక్తురాల్ని. సో నాకు మొత్తం ఎట్లా అంటే దైవం మానవ రూపం, అంటే ఒకరు సపోర్ట్ చేస్తుందంటే దాంట్లో దైవాన్ని ఎక్కువ చూస్తారు. మరి అలాంటి యాదవ్ సంఘం నుంచి వచ్చిన ఒక లేడీ అసలు బయటికే రావద్దని అనుకుంటారు కదా మన సంఘం వాళ్ళు కానీ, మన యాదవ్ సంఘంలో. మరి మీరు బయటకు వచ్చారు కదా, ఎవరన్నా యాదవ్ల పెద్ద మనుషులు కానీ ఏందమ్మా నువ్వు బయటకు వచ్చి ఏంది దందేంది మొగోళ్ళలా కానీ ఎవరన్నా అన్నారా మన సంఘం? ఎవరండి ఇంకా చాలా సంతోషపడతారు, ఎందుకంటే సమాజానికి ఉపయోగపడాలండి. ఒకప్పుడు రోజు కావు కదా ఇవి. ఒకప్పుడు అంటే స్కూల్కి కూడా పంపేవాళ్ళు కాదు, కాలేజీలో పంపేవాళ్ళు కాదు. ఇదే డ్రెస్ వేయాలి, ఇట్లా చున్నీ ఇట్లా వేసుకోవాలి, 2 సైడ్లు అట్లా. అప్పుడు కట్టుబాట్లు వేరు, ఇప్పుడు వేరు కదండి. కాలం తగ్గట్టు మనం నడుచుకోవాలి. మేడం సునీత గౌడ్ గారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు? మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు, రావాలని అనిపించింది? మీ బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు? అంటే ఆవిడంటే యాదవ్ సంఘం నుంచి వచ్చింది కాబట్టి, వాళ్ళ నాన్న అప్పట్లో చిన్నప్పుడు చేసేవాడు కాబట్టి చూసి పెరిగింది కాబట్టి ఆవిడానికి. మీరు మేడంని చూసి ఇంప్రెస్ అయ్యి వచ్చారా, లేకపోతే మీకే చేయాలనిపించిందా ఇట్లా సమాజం? కూడా సెటిల్మెంట్స్ లో ఉన్నారు, ఇంటికి చాలా కేసెస్ వస్తూ ఉండేవి. మాది పెద్ద ఫ్యామిలీ, టోటల్ గా ఆడవాళ్ళే మాకు. నేను ఉండేది జామస్మాన్య వారిస్ కూడా దగ్గర. హైదరాబాదేనా మీది? హైదరాబాద్, పుట్టింది అంతా పెరిగింది ఇక్కడే. మీ ప్రాపర్ ఎక్కడ? టోటల్ హైదరాబాద్. హైదరాబాదే. ఫాదర్ ఏం చేస్తుండేవాడు? ఫాదర్ వచ్చేసి రియల్ ఎస్టేట్ చేసేవాడు, అండ్ చిన్న కంపెనీలో ఎవరెడీ ఫ్యాక్టరీలో కూడా మెషిన్ ఆపరేటర్ గా వర్క్ చేస్తుండేవారు. చేస్తూ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉండేవారు. సో తను కూడా సెటిల్మెంట్స్ ఇవన్నీ చేసేవాడు. ఫ్యామిలీ కేసెస్ ఎక్కువ వస్తుండేవి. ఇప్పుడు సంఘం, మాకు కూడా సంఘం ఉంటుంది కదా, సో సంఘంకి వెళ్ళి ఆయన సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటే, ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నేను గోడచాటు నుండి డాడీని చాలా చూస్తుండేదాన్ని. నా ఇన్స్పిరేషన్ అంతా మా డాడీనే. సో డాడీ ఎలా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు. నేను 18 years ఉన్నప్పుడే ఒక అమ్మాయి మా దగ్గర చుట్టాలే, వాళ్ళ హస్బెండ్ నుంచి ప్రాబ్లం అయ్యి ఉంటే నేనే వెళ్ళి ఆ కేసు డీల్ చేశాను. 18 years అప్పుడు. సో అలా ఏది ఎవరు వచ్చినా సరే, అమ్మాయిలు ఇలా బాధ ఉంది అని వస్తే వెళ్ళి గొడవ పడతాను నేను వెళ్ళి.
తర్వాత నేను పెళ్ళైన పిల్లలు జాబ్ అలా జాబ్లో పడిపోయాను. తర్వాత మా ఫ్రెండ్ని కలిసిన తర్వాతే తన గురించి తెలుసుకున్న తర్వాత నేను కూడా చెయ్యాలి అని ఇన్స్పైర్ అయ్యి తనతో ఉండి తనతో ఫ్రెండ్షిప్ చేసి తనతో ఇప్పటి వరకు 4 years అవుతుంది మా ఫ్రెండ్షిప్. ఇప్పటి వరకు ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఎంత సంపాదించుకున్నారు మేడం మీ ఇద్దరు కలిసి ఇప్పటి వరకు? సంపాదనని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము. ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ బాగానే ఉందా మీకు? ఇద్దరం మన సార్ ఏం చేస్తారు అసలు? బిజినెస్ మ్యాన్. ఓకే. సో సపోర్ట్ ఉంటుందా కొద్దిగా? నాట్ మచ్. ఉందంటే ఉంది. సో మహిరాజ్ మేడము ఎలాంటి సెటిల్మెంట్కి వెళ్ళినా కూడా అది క్లియర్ చేస్తుంది అని అంటారు. అంటే ఎట్లా కొడతారా మీరు వాళ్ళనేమన్నా? అంటే అంత పోతే క్లియర్ అయిపోయి ఏంటంటే అదే కోర్టుల వల్ల పోలీస్ స్టేషన్ వల్ల కాదు కదా, మహిరాజ్ పోతే అవుతుంది అంటారు. ఎందుకు ఏం చేస్తారు? అడిగి పోయి భయపట్టిస్తారా? భయపట్టించమంటే కొన్ని కేసెస్లో మనం బెదిరించాల్సి వస్తుందండి. ఏ విధంగా భయపట్టిస్తారు? అంటే ఇప్పుడు అన్యాయం ఆవిడ వాళ్ళు అన్యాయం చేశారు. కొన్ని సివిల్ కేసెస్ మనకు పోలీస్ స్టేషన్లో జరగవు, కోర్టులో చాలా సంవత్సరాలు పడుతుంది. అట్లా తిరగలేక చాలా మంది మేడం 1 time సెటిల్మెంట్ చేయండి, మాకు ఇన్ని లక్షలు మేము మునిగిపోయినాము, మీరు ఏదో ఒకటి చేయండి అంటే వాళ్ళు ఒక్కరిని ముంచారు కదా, ఎంతో మందిని ముంచుతారు. సో అట్లా వేస్ట్ గాలని అట్లాంటి వాళ్ళని గుసబెట్టేసి మనం ఒకటే మాట అంటాం, కొడుకా నువ్వు చేసుకుంటే సెటిల్మెంటు నాదొక్కదాన్ని సెట్ చేసి జరిగిపో, నడిబాధలో కూర్చొని చేస్తా సెటిల్మెంట్. 4 కోట్ల మంది ఎప్పుడు చేయనండి, ఓపెన్ ఎదున్నా నేను నడి రోడ్డు మీదనా? నడి బజార్లో అంటే కరెక్ట్ వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి బయటనే కూర్చుంటా, ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటా, లోపలికి వెళ్ళాను నేను. అంటే వాళ్ళ ఇంటి ముందు? ఇంటి ముందే కూర్చుంటా, ఎందుకంటే వాడు ఎంత ఫ్రాడో అందరికి తెలవాలి. ఇంకోటి వాడు ఇప్పుడు రెంట్కి వచ్చినా ఏదో వచ్చినా వాడు ఫ్రాడా తెలియాలి కదా పక్కలో కూడా. వాడు ఎంతమందిని ముంచున్నా ఇప్పుడు నేను బయట కూర్చున్నానుకో వాడి వల్ల ఎంతమంది మోసపోయారు అందరు మనకు వస్తారు కంప్లైంట్ దీనికి. అర్థమైందా? సో ఆ ఫస్ట్ నేను ఒకటే మాట అంటా, నువ్వు ఇస్తే ఎవరైతే మోసపోయారో మా వాళ్ళకి ఇచ్చేది జరిగిపో, లేదా పబ్లిక్లో దిగిందంటే నువ్వు ఎంతమందిని మోసం చేసినావు అంతమంది నువ్వు క్లియర్ చేయాల్సి వస్తుంది అని ఒకటే మాట మాడతాం. భయపడిపోతాడా అక్కడికి? భయపడకుండా వాడు ఫస్ట్ ఫోన్ కాల్ మాకు కూడా తెలుసు ఎక్కువ మాడుతుంటారు. ఎక్కడ ఎవరు వచ్చినా నేను భయపడంట, ఎందుకంటే ఏ పొలిటికల్ లీడర్ మోసం చేయమని చెప్తారు, మోసం చేసి బతకమని చెప్తారు. ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ ఎంతసేపు పొలిటికల్ లీడర్ పేర్లు చెప్తారు, సెల్ఫీస్ దిగుతారు, మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు మాకు ఈ ఎమ్మెల్యే తెలుసు అంటే ఏ ఎమ్మెల్యే చెప్తారు అట్లా ఫ్రాడ్ చేయమని చెప్పి, అంత అబద్ధం అది. ఓకే. ఇప్పుడు ఇవన్నీ చేయడానికే కదా పోలీస్ స్టేషన్లు లా చట్టం ఇవన్నీ ఉన్నాయి. ఇలా మీరెందుకు చేయాల్సి వచ్చితే అంటే ఏం చెప్తారు? అంటే మీరు ఎందుకు వచ్చి చేస్తున్నారు? మామూలుగా నన్ను యూనిఫామ్ లేని పోలీస్ ఆఫీసర్ అంటారండి, ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతా. డైరెక్ట్ లీగల్ గానే కొన్ని స్టేషన్లనే నేను ఇక్కడ అన్యాయం జరిగింది ఇలా న్యాయం జరిపించండి పోలీస్ స్టేషన్కి వెళ్తాం మేము ఫస్ట్. ఏ చట్టంలో లేదు కదా, అంటే ఎలాంటి పవర్ లేని వాళ్ళు వచ్చి అలా వేరే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ ఆత్మభావాలని దెబ్బతీస్తూ అక్కడ వాళ్ళ పరువును బయట పెట్టేసి నువ్వు చేస్తావా చేయవా అని చెప్పి ధైర్యంగా చేయడానికి. ఇప్పుడు అన్యాయం జరుగుతుంది మన కళ్ళ ముందల, అది ఖండించాలి కానీ అది ఖండించకపోతే మనం కూడా తప్పు చేసిన అవుతాం. దానికి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీస్ స్టేషన్ భయపడతారు వాళ్ళు, కొంచెం వీకు పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను ఏం చేస్తా కొడుకు వాళ్ళు వార్నింగ్ ఇస్తారు వీళ్ళకి. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వీళ్ళని తీసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇప్పించవచ్చు కదా. అందుకే మేము తీసుకుని వెళ్తాం కంప్లైంట్ ఇప్పిస్తాం కదా, చాలా వరకు మేము అట్లే చేస్తాం. డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా చాలా వరకు లీగల్ గానే. అక్కడికి వెళ్ళి బజార్ లో వాళ్ళని పరువు తీస్తే అవి తీస్తా అది ఏంటంటే ఒకటి ఫైనాన్స్ కేసు ల్యాండ్స్ కేసు మనకు సివిల్ కేసు కిందకి వస్తాయి, కొన్ని స్టేషన్ లో చేరవి కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. కోర్టు కూడా వెళ్తే వస్తాయో రావో మేడం మేము అన్ని వీళ్ళ మీద పెట్టేసినాం డబ్బులన్నీ, కొన్ని ఎవిడెన్స్ లేని ఉంటాయి కానీ కళ్ళ ముందు వాడే ఫ్రాడ్ అని మనకు తెలుసు. అచ్చా సివిల్ కేసులు ఇలాంటివన్నీ మీరు డీల్ చేస్తారు అంటే వెళ్తే కోర్టుకి వెళ్ళాలి లేదా వాళ్ళు వదులుకోవాలి అంతే. అట్లా పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే అది సివిల్ కేసు కోర్టుకి వెళ్ళమని చెప్తారు. అట్లాంటి వాటి కొందరు ఏం చేస్తారంటే బలవన్మరణానికి గురవుతారు, మేము ఇంత లుక్సాన్ అయిపోయారు మాకు ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరు, ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలంటే మా దగ్గర అంత డబ్బు పెట్టుబడి కూడా లేదు, ఇప్పుడు మొత్తానికి ఉన్నదంతా వాడి మీద పోసినాం మేము మమ్మల్ని ముంచేసి నిలువునా అని బలవన్మరణానికి గురవుతారు. అలాంటి వాళ్ళు చావు బతుకులో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఇంకా 2 రోజులు అయితే మేము చచ్చిపోతాం మేడం, ఇక మీరే చేయాలి మాకు ఇది, మీరు చేస్తేనే మాకు లైఫ్ ఉంటుంది, ఇంకా మాకు ఏం లేదు, బిడ్డ పెళ్ళి ఉన్నది, ఇట్లాంటి వాళ్ళు చాలా వస్తారు మన దగ్గరికి. కొట్టినా మేడం ఎవరైనా లైవ్లో అంటే మీరు సెటిల్మెంట్ చేసేటప్పుడు మీ మాట వినకపోతే అంటే ఇంకా అది మనం చెప్పొద్దు, ఏం పర్లేదు ఏమైతే సివిల్. ఇప్పుడు అవతలోడు అంటే వాడు ఎక్స్ట్రా మాట్లాడినప్పుడు మాత్రం పగులుతాయండి, ఎందుకంటే ఎక్స్ట్రా అంటే ఏ విధంగా మాట్లాడతారు? నువ్వు ఎవరు అంటే బూతులు వాడతారా లేకపోతే నీకు నీ ఆపోజిట్ వారు ఎట్లా ట్రీట్ చేస్తారు? ఎట్లా అంటే ఇప్పుడు అందరికి లేడీస్ వస్తారు కదండి కేసు తీసుకొని వాడు ఇట్లా ఫ్రాడ్ చేసింది మేడం అని ఆవిడని తిడుతుంటారు మన ముందరనే, బరదాసు కాదు. ఆ బూతులు ఇప్పుడు లా అనే పదం వాడి అన్ని మాస్ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు మాత్రం నాకు భరించబుద్ది కాదు, నేను అక్కడే కొట్టేస్తారు. వాళ్ళు ఒకవేళ రివర్స్ అయితే ఏం చేస్తారు? మైరాజ్ టీం కూడా ఉండదు కదా.
రివర్స్ ఎప్పుడు కాలేదండి నాకు దైవ సాక్షిగా నాకు ఎప్పుడు ఎవరు రివర్స్ కాలే కాకపోతే వాళ్ళు సారీ మేడం మేము ఇచ్చేస్తాం మాకు టైం ఇవ్వండి అని చెప్పారు ఓకే నాకు ఎప్పుడు రివర్స్ కాలేదు ఎందుకంటే నేను పబ్లిక్ ఫైటే చేస్తాను నేను 4 కోట్ల మొదలు చేయను ఇప్పుడు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు 4 కోట్ల మొదలు చేస్తారు అవును నేను ఎప్పుడు 4 కోట్ల మొదలు చేయలేదండి మీ పబ్లిక్ ఫైట్ ఎన్నుకునే వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచిరంట అది ఏ విధంగా చెప్పగలుగుతారు అంటే ఎట్లా అనుకున్న పొడిచిరు వాళ్ళంటే ఒకప్పుడు నేను ఎక్కువ మూవ్ అయింది ఎన్జిఓస్లో అంటే సహాయం చేయాలి హెల్పింగ్ హ్యాండ్స్ అనేది నాకు చాలా ఇష్టం అండి చాలా ఫండ్స్ కూడా తెచ్చి డౌన్ ఫాల్ ఉన్న ఫౌండేషన్స్ నేను డెవలప్ చేసిన దగ్గర ఒక 40 ఫౌండేషన్ నేను డెవలప్ చేసిన దాంట్లో ఏమైపోయిందంటే నేను చాలా ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ అట్లా కనబడరే చాలా పైకి ఎంత గంభీరంగా ఉన్నా లోపల సున్నితత్వం ఉంటదండి వాళ్ళకి ఓకే గంభీరంగా ఉన్న వాళ్ళకి ప్రేమ ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు నేను స్మూతే గానీ నా విశ్వరూపం చూపిస్తే మామూలుగా ఉండదు సునీత గారు ఎట్లా చెప్పారు నేనేమో అట్లా చెప్పలేను ఎందుకంటే నేను చాలా ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ నాకు ఆ సమయం వస్తేనే నేను షార్ట్ టెంపర్ నాకు వస్తుంది కానీ అంత ముందుగా చాలా కూల్గా ఉంటాను అంటే ప్రేమను మించిన స్థిరాస్తి లేదు ప్రేమతోనే దేన్నైనా జయించాలి అనే దాంట్లోనే ఎక్కువ ఉంటుంది కృష్ణతత్వం ప్రేమతత్వాన్ని బాగా నమ్ముతాను నేను చూడడానికి గంభీరంగా ఉన్నా నాలో ప్రేమతత్వం ఎక్కువ ఉన్నది ప్రతి ఒక్కరికి ఏం చెప్తా అంటే మోసాలు అన్ని వదిలేయాలి కష్టపడే సంపాదించుకోవాలి ఈ మోసాలు చేసేసి ఆడవాళ్ళని సింగిల్గా ఉన్న ఆడవాళ్ళ ల్యాండ్ కబ్జాలు చేసుకొని ఎంతో మంది అట్లా చేసారు కరోనా టైంలో చాలా మంది భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ లేక వాళ్ళని పిల్లలతో సహా ఇంట్లోకి నిలగొడితే నా ఇంటి డోర్ కొట్టారు చాలా మంది అమ్మ మా అత్తగారు మా భర్త సొమ్ములు కూడా తీసుకున్నారు మమ్మల్ని నా కొడుకే పోయినాక నీకెందుకు ఇవ్వాలి ఎన్ని సెటిల్మెంట్ చేసారు మేడం మీరు చాలా ఈ 15 years గా చాలా చేసాం మేము ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు 100 ఉంటాయా అంతకుమించి ఎక్కువనే ఉన్నాయండి 15 years గా చేస్తున్నాను అంటే చాలా ఉన్నాయి ఫ్యామిలీ సెటిల్మెంట్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చాలా విడిపోయే బంధాలని కలిపారు నా ఇంట్లో పెళ్లిళ్ళు చేశాను చాలా వరకు ఇప్పుడు మహిరాజ్ మేడం సెటిల్మెంట్ చేసిన తర్వాత అంటే ఎవరైనా తీసుకొచ్చి డబ్బు ఇస్తారా మేడం మేడం మీరు మీ వల్ల మాకు గుడ్విల్ గా ఇస్తారు పక్కా గుడ్విల్ గా ఇస్తారండి ఓకే అంటే ఎంతవరకు ఇవ్వచ్చు మేడం అంటే ఒక మీరు ఎక్స్పెక్ట్ చేసినంత వస్తుందా లేకపోతే జస్ట్ కొద్దిగా వస్తుందా అంటే మనకు వచ్చే కేసు ఇష్యూని బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది కొన్ని అడ్వకేట్కి మనం ఇవ్వాల్సి వస్తుంది కొన్ని అడ్వకేట్ త్రూ చేపిస్తాం లీగల్ కొంతమంది ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది కదా మేడం అప్పుడు ఏం చేస్తారు మీరు అట్లీస్ట్ మనకి మినిమం ఫుడ్ అండ్ క్యాబ్ చార్జెస్ ఇస్తే సరిపోతుంది అంటే టోటల్ డే అండ్ నైట్ మాకు ఉండమండి వాటర్ టీ ఫెసిలిటీ కూడా ఉండవు సో వాటికి వాళ్ళే పెట్టుకుంటారు వాళ్ళే క్యాబ్ చార్జెస్ ఇస్తారు మనకి ఓకే అంతవరకు ఇచ్చినా మొత్తమే లేని వాళ్ళకైతే మినిమం చార్జెస్ తీసుకుంటాం మేము మీరు చెప్పండి సునీత మేడం మీరు ఈ సెటిల్మెంట్లు చేస్తున్న క్రమంలో మీకు ఎప్పుడన్నా మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ పిల్లల నుంచి కానీ ఎందుకమ్మా మనకి ఇది మనకి ఏదన్నా జరగకూడదు జరిగితే ఎందుకు తలకాయ నొప్పి ఇట్లాంటి దాంట్లోకి ఎందుకు వెళ్తావు అని అన్నారు ఎప్పుడన్నా ఇప్పటివరకు ఎవరు అనలేదండి ఇంకా సపోర్టివ్గానే ఉంటుంది మా మదర్ కానీ మా బ్రదర్ కానీ నాకు 2 అమ్మాయిలు ఓకే పెద్ద పాప ఇప్పుడు పీజీ చేస్తుంది చిన్న పాప ఇంటర్ అందరూ కూడా మా మదర్ కానీ మా బ్రదర్ సిస్టర్స్ అందరూ కూడా సపోర్టివ్గానే ఉంటారు కానీ ఎందుకు వెళ్తున్నావు నీకేం అవసరము నీకేం వస్తుంది ఏం సంపాదిస్తున్నావు దీనివల్ల నీకు ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని కూడా ఎప్పుడు ఎవరు అనలేదు ఫ్యామిలీలో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా నన్నే పిలుస్తారు నేనే వెళ్తుంటాను ఓకే మీరు ఏదైనా ఇద్దరు కలిసి చేస్తారా ఆమెతో ఎందుకులే అని చెప్పి నువ్వు ఏదైనా నీకు సపరేట్ ఇప్పటి వరకు 4 years కదా మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎప్పుడు నువ్వు ఎందుకు అని తను అనుకోలేదు తనెందుకు అని నేను అనుకోలేదు నేను అదే ఇప్పుడు ఆవిడని ఇంటర్వ్యూకి పిలిస్తే మీరు కూడా వచ్చారనే వరకు అనుకుంటా మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎంత ఉందో నేను అదే చూస్తున్నాను సో ఇది మీకు ఈ ఫ్రెండ్షిప్ ఫైనాన్షియల్గా ఎప్పుడన్నా డిస్టర్బెన్స్ వస్తుందేమని అనుకుంటున్నారా ఎప్పటికీ రాదు ఇప్పటి వరకు రాలేదంటే ఇంకా ముందట కూడా రాదు కొన్ని కేసులు ఎట్లుంటాయంటే వాళ్ళు ఇవ్వకపోయినా కూడా మీరే పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది ఆ టైంలో ఆవిడ పెడతారా మీరు పెడతారా ఎవరుంటే వాళ్ళు నేనా ఎప్పుడు అనుకోలేదు ఇప్పటి వరకు ఓకే సో ఏదున్నా కూడా ఇద్దరే కలిసి చేస్తారు ప్రతి దాంట్లో ఇద్దరం